మనకి థర్మోడైనమిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండింటిలోనూ ఉంది కదా, అవునా? అండ్ రెండింటిలోనూ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. క్లియరా? అంటే ఫిజిక్స్లో ఈ చాప్టర్ నుంచి ఎన్ని అయితే బిట్స్ రావచ్చు, ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో కనుక తీసుకున్నట్టయితే ఈ చాప్టర్ నుంచి మనం 3 to 4 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 డైరెక్ట్లీ వస్తాయి, మిగతా 2 అప్లికేషన్స్లో వస్తాయి. కెమిస్ట్రీ వైజ్ తీసుకున్నా కూడా ఇదే చాప్టర్ నుంచి 3 to 4 బిట్స్, అంటే ఓవరాల్గా నీ బిట్స్ ఏమైనాయి 6 to 8 బిట్స్ అయినాయి, అవునా? అందుకే స్టార్టింగ్ క్లాసే దాంతో స్టార్ట్ చేసాం. రెండోది, దీనిలో మార్పు ఏమొస్తుంది, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండింటిలోనూ ఒకటే ఉంటుంది. ఐసోథర్మల్ ప్రాసెస్, ఎడియాబ్రాటిక్ ప్రాసెస్ రెండింటిలోనూ సేమ్ ఉంటుంది. వేరాస్ కెమిస్ట్రీలో మీరు కార్నాట్ ఇంజిన్ చదువుతారా? చదవరు. కెమిస్ట్రీలో వచ్చేటప్పటికల్లా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క అప్లికేషన్స్ మారిపోతాయి. ఓకేనా? సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో అక్కడ ఏం చదువుకున్నారు, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ గురించి, ఎంట్రోపీ గురించి, ఎంథాల్పీ గురించి, వర్క్ ఫంక్షన్ గురించి చదువుకుంటారు. అంటే థర్డ్ పార్ట్ ఒకటి మార్చుకుంటే 2 చాప్టర్స్ ఒకే దెబ్బకి అయిపోతుంది. క్లారిటీ వచ్చిందా? సో మీరు కూడా చదివేటప్పుడు దీన్ని ఏమంటారంటే, మీరు ఆన్లైన్లో చూస్తూ ఉంటారుగా, స్మార్ట్ ఎడ్యుకేషన్. స్మార్ట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఫోన్ తీసి ఎదురు పెట్టుకుని చదువుకోవడం, అంతేనా? అంతేనా స్మార్ట్ ఎడ్యుకేషన్ అంటే? స్మార్ట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే మీరు చేయాల్సిన వర్క్ని స్మార్ట్గా విత్ ఇన్ స్మాల్ టైంలో ఎలా కంప్లీట్ చేసుకోవాలో చూసుకోవడం, అంతే తప్ప ఎదరో ఫోన్లు ట్యాబ్లు పెట్టుకుని చదువుకుంటే అది స్మార్ట్ ఎడ్యుకేషన్ కాదు. క్లారిటీ వచ్చిందా? సో ఇలా కంప్లీట్ చేసుకుంటే నీకున్న 45 days టైంలో మినిమం 80 to 85% దాకా ఓవరాల్గా సిలబస్ నీ గ్రిప్లోకి వస్తుంది. ఓకేనా? ఇమీడియట్లీ క్వశ్చన్ వస్తుంది, సార్ 80 to 85% అంటే 15% సిలబస్ లేపేస్తారా అని. ఆ 15% సిలబస్ ఏమొస్తుంది, డైరెక్ట్లీ మనం చదువుకోవాల్సిన చాప్టర్స్ వస్తాయి, వాటికి ఎక్స్ప్లెనేషన్ అవసరంలా. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఉంది, చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, మీరే చదివేసుకోవచ్చా? విటమిన్స్, హార్మోన్స్ ఇవే కదా ఉండేది. అటువంటి చాప్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయి, అయ్యో 15% అవి మీరు రివైజ్ చేసుకుంటారు, సో దట్ 100% సిలబస్ అయిపోతుంది. క్లియరా? సో ఇది ప్యాటర్న్. మన క్లాసెస్ జరిగే పద్ధతి అర్థమైనట్టేనా? సో బేసిక్స్ రాసుకోండి. థర్మోడైనమిక్స్ నోట్సెస్ తెచ్చుకున్నారా? ఎంపీసీ వాళ్ళకైతే కనుక మీరు 3 నోట్సెస్ విడివిడిగా మెయింటైన్ చేసుకుంటారా, లేకపోతే ఒకే దానిలో ముందు నుంచి ఎదరి నుంచి రాస్తారా, మీ చాయిస్. కాకపోతే నీట్గా మెయింటైన్ చేసుకోండి, ఓకేనా? ఎంసెట్ షార్ట్ టర్మ్లో నోట్స్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో ఎగ్జామ్కి ముందు మళ్ళీ పుస్తకాలన్నీ తీసి మెటీరియల్స్ అన్ని రివైజ్ చేసుకునేంత టైం ఉండదు, అర్థమైందా? సో నోట్స్ మీరు ఎంత ప్రాపర్లీ రాసుకుంటే లాస్ట్ ఎగ్జామ్కి ముందు రివిజన్ అంత ప్రాపర్లీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, డౌట్ వస్తే ఇమీడియట్లీ క్లారిఫై చేసుకోండి, అర్థమైందా? అంతే తప్ప ఈ డౌట్ మిగతా వాళ్ళకి రాలేదేమో, ఈ డౌట్ అడిగితే మిగతా వాళ్ళు సిల్లీగా చూస్తారేమో, లేకపోతే ఇలాంటి డౌట్స్ అడిగితే సార్ తిడతారేమో, ఇవన్నీ పెట్టుకున్నారా, షార్ట్ టర్మ్లో మీ డౌట్స్ క్లారిఫై చేసేంత టైం ఉండదు. క్లియరా? నా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లోకి డైరెక్ట్లీ జంప్ చేసే ముందు వీటిల్లో కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి థర్మోడైనమిక్స్లో, వాటిని జాగ్రత్తగా చూసుకోండి. దానిలో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా మనం క్లాసిఫికేషన్ చేసే ఫంక్షన్స్ని కొన్నిటిని పాత్ ఫంక్షన్స్ అంటారు, కొన్నిటిని స్టేట్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనా? దీని మీద బిట్ ఎలా అడుగుతున్నాడంటే 4 ఆప్షన్స్ వాడే ఇచ్చేస్తాడు. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాత్ ఫంక్షన్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్టేట్ ఫంక్షన్. ఓకేనా? రెండింటికి మధ్యలో తేడా చూడండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక సిస్టమ్ ఉంది, అది ఏ అనే ప్రాసెస్ నుంచి బి అనే ప్రాసెస్లోకి వెళ్ళింది త్రూ ద పాత్ 1. ఓకేనా? అండ్ ఏ నుంచి బికి వెళ్ళడానికి ఇంకో దారి కూడా ఉంది, దట్ ఈస్ సెకండ్ పాత్. అలాగే మూడో పాత్ కూడా ఉంది, థర్డ్ పాత్. క్లియరా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను టెంపరేచరు, ప్రెషరు, వర్క్ డన్ 3 ఫంక్షన్స్ ఇచ్చా. క్లియరా? నో ఏ స్టేట్ దగ్గర T1 is the temperature, P1 is the pressure, and along the path first one వచ్చేటప్పటికల్లా W1 is the work done. స్టేట్ 2కి వెళ్ళేటప్పటికల్లా T2 is the temperature,
P2 is the pressure. దీనిలో వర్క్ డన్ W2 అయింది, దీనిలో వర్క్ డన్ W3 అయింది. ఇప్పుడు స్టేట్ ఫంక్షన్స్ ఎవరు, పాత్ ఫంక్షన్స్ ఎవరు, క్లారిటీ వచ్చినాయా? టెంపరేచర్ కామా ప్రెషర్ తీసుకుంటే దేని మీద డిపెండ్ అయినాయి? ఫస్ట్ స్టేట్ దగ్గర ఎంత, సెకండ్ స్టేట్ దగ్గర ఎంత, అంతే తప్ప పాత్ని బట్టి మారినాయా? మారలా. కాబట్టి వాటిని ఏమంటారు? స్టేట్ ఫంక్షన్స్ అంటారు. అదే రెండు స్టేట్స్ కి మధ్యలో నువ్వు ట్రావెల్ అయ్యే పాత్ని బట్టి ఓ ఫంక్షన్ మారిపోయింది, ఎవరు? వర్క్ డన్. కాబట్టి దాన్ని ఏమనాలి? పాత్ ఫంక్షన్ అంటారు. క్లారిటీ వచ్చిందా? సో ఏ క్వాంటిటీస్ అయితే ఇనీషియల్ ఫైనల్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయో వాటిల్ని స్టేట్ ఫంక్షన్స్ అంటారు. వేరాస్ నువ్వు మారే దారిని బట్టి మారిపోతున్నాయి అనుకో, వాటిని ఏమంటారు? పాత్ ఫంక్షన్స్ అంటారు. దీనిలో మిమ్మల్ని రిపీటెడ్లీ అడిగే బిట్, దట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అయ్యేలోపు వస్తుంది. Q is a path function, W is a path function. కరెక్టేనా? దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు? హీట్ ఎనర్జీ పాత్ ఫంక్షన్, వర్క్ డన్ పాత్ ఫంక్షన్. కానీ ఈ రెండింటి నుంచి ఇంటర్నల్ ఎనర్జీ అనేది వస్తుంది, అది కూడా కంపల్సరీ ఏముండాలి? పాత్ ఫంక్షన్ అవ్వాలి. కానీ అది స్టేట్ ఫంక్షన్ అవుతుంది. అందువల్ల దాని మీద రిపీటెడ్లీ బిట్ అడుగుతున్నాడు. ఈ పార్ట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? స్టేట్ ఫంక్షన్ అండ్ పాత్ ఫంక్షన్. The thermodynamical quantities that depends on initial and final state of the system, initial and final state of the system, and independent of the path followed, and independent of the path followed are known as state functions. Example: temperature, pressure, volume, internal energy, enthalpy, entropy, Gibbs free energy, and so on. Next, path functions. The thermodynamical quantities that varies by varying the path, are known as path functions. Example: heat energy, mechanical work done. That is W. ఓకేనా? వర్క్ డన్ పాత్ ఫంక్షన్ అని చెప్పడానికి మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చే వాటిల్లో ఇక్కడ రెండు పాత్స్ లో వర్క్ జరిగినాయి, అబ్జర్వ్ చేసావా? ఏంటంటివి? ఒకటి ఏబి పాత్, రెండోది సిడి పాత్. అవునా? ఇప్పుడు ఈ రెండింటిలో జరిగిన వర్క్ డన్ సమానమా కాదా? ఇందాకటే చెప్పాం పాత్ ఫంక్షన్ కాబట్టి రెండు కంపల్సరీగా సమానం కాదు. అవునా? ఎలా చెప్తావు? యాక్చువల్లీ ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్ కనుక నీకు ఇస్తే వర్క్ డన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏదైతే ప్రెషర్ వాల్యూమ్ కర్వ్ ఇచ్చాడో ఆ కర్వ్ కింద ఉండే ఏరియాని వర్క్ డన్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా చూడు, ఈ కర్వ్ కింద ఏరియా ఎంత వచ్చింది? ఇప్పుడు ఈ ఏరియా, కరెక్టేనా? రెండో కర్వ్ కింద ఏరియా ఎంత వచ్చింది?
ఈ ఏరియా, రెండు ఏరియాలు సమానమేనా మరి? క్లారిటీ వచ్చిందా? అంటే వర్క్ డన్ పాత్ ఫంక్షనా స్టేట్ ఫంక్షనా? పాత్ ఫంక్షన్. క్లారిటీ వచ్చిందా? ఎగ్జాంపుల్ రాసుకుంది అక్కడ. ఇన్ ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్, in pressure volume graph the work done is given by area under the curve. The work done is given by area under the curve. ఎగ్జాంపుల్ గ్రాఫ్ డ్రా చేసుకోండి. నేను రెండింటిని కలిపి డ్రా చేశాను, నువ్వు కావాలంటే రెండింటిని సపరేట్ చేయొచ్చు, పైన గ్రాఫ్ కింద గ్రాఫ్ వేరేగా వచ్చేలాగా. నెక్స్ట్ కాన్సెప్ట్, థర్మోడైనమికల్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటే తెలుసు కదా, ఫార్వర్డ్ రియాక్షన్ రివర్స్ రియాక్షన్ రెండు కూడా 50% 50% జరుగుతూ ఉంటాయి. క్లియరా? నో ఒక సిస్టమ్ థర్మోడైనమికల్లీ ఈక్విలిబ్రియంలో ఉండాలి అని చెప్పాలి అంటే దానికి 3 కండిషన్స్ ఉంటాయి. చెప్తారా ఎవరైనా? అండ్ యూ హ్యావ్ కంప్లీట్ లిబర్టీ, మీరు తప్పు చెప్పినా ప్రాబ్లం లేదు. ఒక సిస్టమ్ థర్మోడైనమికల్లీ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే అది 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. లాస్ట్ ఇయర్ అడిగిన బిట్టిది. ఫిజిక్స్ పేపర్ టఫ్ అయిపోయిందని చెప్పారు చూసారా లాస్ట్ ఇయర్ నీట్ వాళ్ళకి, ఆ టఫ్ దానిలో అడిగిన బిట్ అది. సింపుల్ కాన్సెప్ట్ చూడండి. థర్మోడైనమికల్లీ ఈక్విలిబ్రియం ఉండాలి అంటే మనకి ఓవరాల్ ఈక్విలిబ్రియం మాట్లాడేటప్పుడు 3 చిన్న చిన్న ఈక్విలిబ్రియంస్ మాట్లాడతాం. అర్థమైందా? అందులో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ మెకానికల్ ఈక్విలిబ్రియం, రెండోది థర్మల్ ఈక్విలిబ్రియం, మూడోది కెమికల్ ఈక్విలిబ్రియం. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్వశ్చన్ అడిగింది ఎలా అయ్యా అంటే ఫర్ ఏ ప్రాసెస్ టు బి ఇన్ ద థర్మోడైనమికల్ ఈక్విలిబ్రియం ద ఫాలోయింగ్ ఈక్విలిబ్రియం హ్యాస్ టు బి సాటిస్ఫైడ్ అన్నాడు. 4 ఇచ్చాడు. 4వ ఆప్షన్ వచ్చేటప్పటికల్లా ఆల్ ద అబవ్. స్టూడెంట్ ఎక్కడ తప్పు చేశాడు? 3 నుంచి ఏదో ఒకటే పెట్టొచ్చాడు. యాక్చువల్లీ 3 సాటిస్ఫై చేస్తేనే కదా థర్మోడైనమికల్లీ ఉండేది. కాబట్టి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏమై ఉండాలి? ఆల్ ద అబవ్ ఉండాలి. అర్థమైందా? నౌ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ ఇది మెకానికల్లీ ఈక్విలిబ్రియంలో ఉండాలి. మెకానికల్ ఈక్విలిబ్రియం అంటే దాని యొక్క నెట్ వర్క్ డన్ షుడ్ బి 0. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే వన్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ మీద ఎటువంటి వర్క్ చేయకూడదు. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ క్లాస్లో తీసుకుందాం. ఇది మొత్తం ఒక సిస్టమ్ కింద తీసుకుంటే టోటల్లీ 8 మంది ఎంతమంది అయితే ఉన్నారో 8 మంది సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ చేసి ఉండాలి. అంతే తప్ప ఒకడు రెండో వాడి మీద ఎటువంటి వర్క్ డన్ చేస్తూ ఉండకూడదు. దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఇన్ ద మెకానికల్ ఈక్విలిబ్రియం అంటారు. ఓకేనా? రెండోది థర్మల్ ఈక్విలిబ్రియం. వేరియేషన్ ఇన్ ద టెంపరేచర్ షుడ్ బి 0. అంటే అందరూ కూడా ఏ టెంపరేచర్లో ఉండాలి? సేమ్ టెంపరేచర్లో ఉండాలి. అంటే హీట్ ట్రాన్స్ఫర్ ఒకరి నుంచి ఒకరికి ఉండకూడదు. అలాగే మూడోది కెమికల్ ఈక్విలిబ్రియం. దట్ ఈస్ వాటి యొక్క కెమికల్ కాంపోజిషన్ షుడ్ బి ద సేమ్ ఉండాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటైనర్లో వాటర్ తీసుకున్నా, అవునా? వాటర్ మొత్తం కూడా ఏ కెమికల్ కాంపోజిషన్లో ఉండాలి? ఇట్ షుడ్ బి H2O లోనే ఉండాలి. అంతే తప్ప అదే సిస్టంలో ఒకటి D2O రెండోది T2O ఉండకూడదు. తేడా ఏంటి? అన్ని హైడ్రోజన్సే, కాకపోతే దీన్ని డ్యూటీరియం అంటారు, దీన్ని ట్రిటియం అంటారు, అదర్ ఐసోటోప్స్. ఓకేనా? అలా ఉండకుండా అందరూ కూడా ఎలా ఉండాలి? సేమ్ H2O లోనే ఉండాలి. దాన్ని సేమ్ కెమికల్ కాంపోజిషన్ అంటారు. ఎప్పుడైతే సిస్టమ్ ఈ 3 ఈక్విలిబ్రియంస్ని సాటిస్ఫై చేస్తుందో దాన్నే ఏమని చెప్తారు? థర్మోడైనమికల్లీ ఇట్ ఈస్ సెడ్ టు బి ఇన్ ద ఈక్విలిబ్రియం అని చెప్తాం. క్లారిటీ వచ్చిందా? దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరు? థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈస్ ఫ్రమ్ ద 0th law ఆఫ్ థర్మోడైనమిక్స్. 0th law ఆఫ్ థర్మోడైనమిక్స్ మాట్లాడేది ఎవరి గురించి? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద థర్మోడైనమికల్లీ ఈక్విలిబ్రియం. సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను.
జీరోత్ లా ఏమని చెప్తుందంటే సపోజ్ ఒక సిస్టంలో ముగ్గురు ఉన్నారు, ఏ కామా బి, ఓకేనా. అలాగే బయట ఇంకో రూమ్ ఉంది, అక్కడ ఏమైంది సి. ఇమాజిన్ ముగ్గురు ఉన్నారు, ముగ్గురిని కూడా 3 సెపరేట్ రూమ్స్లో పెట్టారనుకోండి. ఏ కామా బికి మధ్యలో అడియాబాటిక్ వాల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరికి మధ్యలో కాంటాక్ట్ ఏం లేదు. ఏకి సికి మధ్యలో చిన్న విండో ఉంది, బికి సికి మధ్యలో చిన్న విండో ఉంది. ఇప్పుడు ఏ బితో కమ్యూనికేట్ అవ్వాలి, త్రూ సి కమ్యూనికేట్ అవ్వచ్చా? వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలో ఏ సికి పాస్ చేస్తాడు, సి బికి పాస్ చేస్తాడు, కరెక్టేనా? సేమ్ అదే పద్ధతిలో 3 సిస్టమ్స్ 2 డైరెక్ట్లీ ఇంటరాక్ట్లో లేవు కానీ థర్డ్ సిస్టమ్తో ఇంటరాక్షన్లో ఉన్నప్పుడు, ఇది సపోజ్ 60 degrees దగ్గర ఉందని చెప్పు, ఇది 40 degrees అనుకో, ఇది 50 degrees అనుకో. ఓవరాల్గా మొత్తం కలిపితే ఎంత అయింది? 150, కరెక్టేనా? కానీ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయిందా? అవలా. కానీ కాసేపు అయిన తర్వాత ఏమైంది? వీళ్ళిద్దరికి మధ్యలో హీట్ ఎక్స్చేంజ్ జరిగిద్ది, వీళ్ళిద్దరికి మధ్యలో హీట్ ఎక్స్చేంజ్ జరిగిద్ది, సచ్ దట్ ఈ సిస్టమ్ 50కి, ఈ సిస్టమ్ 50కి, ఈ సిస్టమ్ 50కి వచ్చేసింది, ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏ నుంచి బికి డైరెక్ట్లీ హీట్ ట్రాన్స్ఫర్ అయిందా? అవలా. కానీ ఎలా అయింది? త్రూ ద బాడీ సి అయింది, అవునా. దెన్ అటువంటి దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే 2 బాడీస్ డైరెక్ట్లీ కాంటాక్ట్లో లేకపోయినా వాటి మధ్యలో ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి 3వ బాడీ ఉంటే అవి 2 ఆటోమేటికల్లీ ఈక్విలిబ్రియంలోకి వచ్చేస్తాయి అని చెప్తుంది. దాన్ని ఏమంటారు? జీరోత్ లా. అండ్ జీరోత్ లా యొక్క డైరెక్ట్ అప్లికేషన్ ఏంటి? ఇట్ ఈస్ థర్మల్ ఈక్విలిబ్రియం. కాన్సెప్ట్ అర్థమైందా? For any system to be in the thermodynamically equilibrium, is it must possess ఆ 3 కండిషన్స్ రాసుకోండి. ఫస్ట్ వన్ మెకానికల్ ఈక్విలిబ్రియం, అది స్టేట్మెంట్ ఫామ్ లో కూడా రాసుకోండి, మీకు అప్పుడప్పుడు అసర్షన్ అండ్ రీజన్లో అడుగుతున్నాడు. మెకానికల్ ఈక్విలిబ్రియం అంటే నో వర్క్ ఈజ్ డన్ by one part of the system on the other. That is, net work done within the system should be is equal to 0. Second one, thermal equilibrium. Thermal equilibrium. No heat is transferred. From one part of the system to the other. మూడోది chemical equilibrium. Every component of the system should have same chemical composition. క్లియరా? కింద థర్మల్ ఈక్విలిబ్రియం గురించి ఒక పాయింట్ రాసుకోండి. అక్కడ థర్మల్ ఈక్విలిబ్రియం
థర్మల్ ఈక్విలిబ్రియం ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ ఎలా zeroth law of thermodynamics. దాని స్టేట్మెంట్ రాసుకోండి. Two systems are in thermal equilibrium with the third system separately and independently then they are also be in thermal equilibrium with each other. They are also be in thermal equilibrium with each other. అవునా? థర్మోడైనమిక్స్లో మిగతా లాస్ కనబడినా కనబడిపోయినా జీరోత్లా మాత్రం మనకి డే టు డే లైఫ్లో కనబడతానే ఉంటుంది. అవునా? వీడు వాడికి ఫ్రెండ్, వాడి వేరే వాడికి ఫ్రెండ్, రెండో రోజు వచ్చేటప్పటికల్లా వాడు వీడి కంటే ముందు వచ్చి ఫ్రెండ్ అయిపోతాడు. అవునా? సమ్వేర్ ఎక్కడో మీటింగ్ అవుతాం కూర్చోండి, ఆ తెలియనివాడు మీకంటే ముందు వెళ్ళి కూర్చుంటాడు అక్కడ. అవునా? దానికి బేసిక్ డయాగ్రామ్ ద్వారా రాసుకోండి. జీరోత్లా మర్చిపోకుండా ఉండాలి అంటే కనుక దాన్ని డయాగ్రామ్ వైజ్ రిప్రజెంట్ చేసుకోండి. సో థర్మోడైనమిక్ యొక్క బేసిక్స్లో మనం 2 పార్ట్స్ చెప్పాం. ఒకటి స్టేట్ అండ్ పాత్ ఫంక్షన్స్, రెండోది థర్మోడైనమికల్ ఈక్విలిబ్రియం, అండ్ మూడో బేసిక్ కంపల్సరీగా నేర్చుకోవాల్సింది దట్ ఈస్ ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఓకేనా? దీని మీద కూడా బిట్టి రిపీటెడ్లీ అడుగుతూ ఉంటాడు. 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. ఒకటి ఒక పర్టికులర్ ప్రాపర్టీని ఐడెంటిఫై చేయాలి, లేదా ఇచ్చిన 4 ఏది కాదు అని అడుగుతూ ఉంటాడు. ఓకేనా? దీనిలో సింపుల్ లాంగ్వేజ్లో తీసుకోవాలంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి. ఓకేనా? నా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ వచ్చేటప్పటికల్లా ఏవైతే క్వాంటిటీ మీద డిపెండ్ అవుతాయో, క్వాంటిటీ అంటే ఏంటి, అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. 100 మంది ఉంటే ఒకలాగా, 1000 మంది ఒకటి ఉంటే ఒకలాగా, ఇలా మారిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారు, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటారు. కాబట్టి సింపుల్ లాంగ్వేజ్లో దీన్ని క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యేది. ఓకేనా? అలా కాకుండా క్వాంటిటీ మనకి ఎవరున్నా సంబంధం లేదు. ఓకేనా? కౌంటింగ్ నెంబర్ 100 మంది ఉన్నా ఒకటే, 1000 మంది ఉన్నా ఒకటే, కానీ వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క నేచర్ ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ వాటి యొక్క క్వాలిటీ మీద, దట్ ఈస్ నేచర్ మీద డిపెండ్ అయ్యే ప్రాపర్టీస్ ఏమంటారు, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటారు. ఓకేనా? నెంబర్ ఆఫ్ మోల్స్ అన్నా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్స్టెన్సివా ఇంటెన్సివా, ఇట్ ఈస్ ఎ కౌంటింగ్ నెంబర్. అవునా? కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఏ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. మాస్ దేని కిందకు వస్తుంది, పదార్థం ఎక్కువయ్యేటప్పటికల్లా మాస్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి మాస్ ఈజ్ ఏ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. వాల్యూమ్, మెంబర్స్ పెరిగే కొద్దీ స్పేస్ పెరగాలి, కాబట్టి వాల్యూమ్ ఇట్ ఈజ్ ఏ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. డెన్సిటీ, ఇక్కడ ప్రాపర్టీ చూడండి, డెన్సిటీ ఇట్ ఈజ్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఓకేనా? దీని మీదే లాజిక్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మాస్ డివైడెడ్ బై వాల్యూమ్. కరెక్టేనా? సో ఇక్కడ మీకు లాజిక్ ఏం చెప్తుందంటే ద రేషియో ఆఫ్ 2 ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఈజ్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. మాస్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, వాల్యూమ్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. రెండింటికి మధ్యలో ఏం చేసావు నువ్వు, రేషియో చేసావు. అవునా? ఎప్పుడైతే రేషియో చేస్తావో దీని కిందకు వచ్చేసింది, ఇట్ బికమ్స్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. క్లారిటీ వచ్చిందా? అలాగే నెంబర్ ఆఫ్ మోల్స్, వాల్యూమ్, దీని మీద చూద్దాం. అవునా? నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్స్టెన్సివ్, వాల్యూమ్
ఎక్స్టెన్సివ్. నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఏమంటారు దాన్ని? మీరు చదువుకున్నారు కదా, మొలారిటీ, నార్మాలిటీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్, అండ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఏ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. అర్థమైందా? అలాగే ఇంకోటి మోస్ట్ రిపీటెడ్లీ అడిగేది మ్యూ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్. ఫార్ములా ఏం రాస్తారు? సి డివైడెడ్ బై వి. కరెక్టేనా? కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. క్లియరా? సో సింపుల్ లాజిక్ లో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే మెటీరియల్ మీద డిపెండ్ అయ్యేవి, ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే మెటీరియల్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయ్యేవి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ద రేషియో ఆఫ్ టూ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఈజ్ ఆల్వేస్ ఏ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఎసర్షన్ అండ్ రీజన్ లో అడుగుతాడు. ఎసర్షన్ లో ఏమంటాడు? మాస్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, వాల్యూమ్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, హెన్స్ డెన్సిటీ షుడ్ బి అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటాడు. రీజన్ వచ్చేటప్పటికల్లా ఏమైంది? రేషియో షుడ్ బి ఇంటెన్సివ్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఇది రాంగ్, రెండోది కరెక్ట్ అయింది. అర్థమైందా? ఎసెషన్ రీజన్ తెలుసు కదా, 4 ఆప్షన్స్ ఎలా ఎత్తుకోవాలో. సో దాన్ని బట్టి ఇటువంటి టైప్ ఆఫ్ బిట్స్ దానిలో రిపీటెడ్లీ అడుగుతూ ఉంటాడు. క్లారిటీ వచ్చిందా? ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ద థర్మోడైనమికల్ ప్రాపర్టీస్ that depends on amount of the substance but not on its nature are known as extensive properties. Example, number of moles, mass, volume, internal energy, enthalpy, entropy, and so on. Next, intensive properties. The thermodynamical property that depends on nature of the substance but not on its quantity are known as intensive properties. And దానిలో నోట్ రాసుకోండి. The ratio of two extensive properties is always an intensive property. Is always an intensive property. Example, density, concentration, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. వాటి ఫార్ములాస్ కూడా రాసుకున్నాను, మళ్ళీ రేషియో డౌట్ రాకుండా. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, కాన్సన్ట్రేషన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్, అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వెలాసిటీ ఆఫ్ లైట్ డివైడెడ్ బై వెలాసిటీ ఇన్ ద మీడియం. ఓకేనా? సో అక్కడ దాకా ఫాస్ట్గా ఒకసారి రివైజ్ చేసుకుని డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సో ఇవన్నీ కూడా థర్మోడైనమిక్స్లో బేసిక్ పార్ట్స్. ఈ బేసిక్ పార్ట్స్ నుంచి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మా క్లాస్ క్లియర్గానే అర్థమవుతుందిగా? ఎవరికైనా ఫాస్ట్గా చెప్తున్నట్టుందా? స్పీడ్గా ఏం లేదుగా? అండ్ రెండోది, అందరి దగ్గర ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకున్నట్టయితే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కంపల్సరీ ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ సైన్స్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా ఎన్సీఆర్టీ అయినా ఓకే,
వేరే ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఉండాలి. క్లియరా? అంతే తప్ప దీప్తి మెటీరియల్స్ ఇవేం ఫాలో అవ్వమాకండి. ఎందుకంటే రేపు ఎంసెట్ దానికి, రేపు ఎగ్జామ్ దానికి మీకు దానిలో నుంచి క్వశ్చన్స్ సజెస్ట్ చేసినా లేదా ఇచ్చినా అన్నీ కూడా అకాడమీ నుంచే వస్తాయి. అది ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. రెండోది, నీట్ వాళ్ళు అయితే కనుక మొత్తం 3 బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 3 కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ పెట్టుకోండి. ఓకేనా? యాజ్ పర్ యాజ్ బయాలజీ, బాటనీ, జువాలజీ కన్సర్న్డ్ ఇంకా ఎన్సీఆర్టీ పుస్తకమే దాన్ని ఎన్నిసార్లు రివైజ్ చేసుకుంటే మీ స్కోర్ అంత బాగా ఎలివేట్ అవుతుంది. కెమిస్ట్రీ ఆల్మోస్ట్ 75 to 80% దాకా సర్వైవ్ చేస్తుంది. 20% అప్లికేషన్స్ చూసుకోవాలి. ఫిజిక్స్ ఒక 40 to 50% దాకా అది సర్వైవ్ చేస్తుంది. మిగతా 50% అప్లికేషన్ నేర్చుకోవాలి నీట్గా తీసుకుంటే. ఓకేనా? వేరాజ్ ఎంసెట్ తీసుకుంటే ఇంకా ప్రతిదానికి అకాడమీనే. క్లియరా? సో ఇప్పుడు దాకా కనుక లేకపోతే కంపల్సరీగా అరేంజ్ చేసుకోండి. అండ్ దానికి కొత్త పుస్తకాలు ఏం కొనక్కల్లా, సెకండ్స్లో పుస్తకాలు దొరుకుతాయి కదా, 40-50 రూపీస్లో వచ్చేస్తుంది. ఓకేనా? అది కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే డైలీ నా దగ్గర చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయమని చెప్తాను. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి అంటే దోస్ బుక్స్ హ్యాస్ టు బి మెయింటైన్, మీ దగ్గర కంపల్సరీ ఉండాలి అవి. క్లియరా? దానిలో బిట్ రాసుకోండి. ఐడెంటిఫై the intensive property from the following. The intensive property from the following. Options. First one, entropy. First option, entropy. Second option, internal energy. Third option, refractive index. Fourth option, number of moles. Fourth option, number of moles. ఏది ఐడెంటిఫై చేయమన్నా? ఇంటెన్సివ్. అవునా? కాబట్టి ఏమైంది? ఇట్ ఈజ్ ఆప్షన్ సి. సో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్తాం. సో మెయిన్ స్ట్రీమ్ వచ్చేటప్పటికల్లా దట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అవునా? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ దీని యొక్క స్టేట్మెంట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్న లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్న సేమే. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది? ఎనర్జీని మనం కొత్తగా క్రియేట్ చేయలేము, లేదా ఉన్న ఎనర్జీని మొత్తం నాశనం చేయలేం. ఓన్లీ ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ రెండో ఫామ్లోకి మారుతుంది. ఓకేనా? అర్థం కాదా? దీన్ని ఎలా బట్టి పెట్టారు? ఎనర్జీని ఎదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కన్వర్టెడ్ ఫ్రమ్. ఇప్పుడు గుర్తొచ్చిందా? సో దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఫస్ట్ వన్ చెప్పేది. దీని గురించి మనకు రూపాయి ఉపయోగం లేదు, కాకపోతే గుర్తుపెట్టుకోవాలి. మనకు అడిగేటప్పటికల్లా ఎలా అడుగుతాడంటే మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీద ఎక్కువ అడుగుతాడు. క్లియరా? నో దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, సపోజ్ నేను క్యూ అనే అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్నా. క్లియరా? అంటే సింపుల్ లాంగ్వేజ్లో చూడండి, 100 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ నేను ఫుడ్ తిన్నా కదా, దానివల్ల నా బాడీలోకి 100 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది. ఓకేనా? నో ఈ 100 జౌల్స్ ఆఫ్ ఎనర్జీలో నన్ను సర్టెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఏదో చేయమన్నారు, దానికోసం 45 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ అయింది, ఖర్చు అయిపోయింది. అవునా? రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ నా బాడీలో ఉండిద్దా ఉండదా? ఉండిద్దిగా. నెక్స్ట్ వర్క్ టైం చేయడానికి ఉండిద్దిగా. సో అది ఎంత ఉండిద్ది? ఇట్ ఈస్ 55 జౌల్స్. ఇట్ ఈస్ ద స్టోర్డ్ ఎనర్జీ నా బాడీలో. క్లియరా? ఇప్పుడు ఓవరాల్గా చూసుకోండి, నాకు ఇచ్చిన ఎనర్జీ దట్ ఈస్ అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీ 2 విధాలుగా వాడుకున్నా. దట్ ఈస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేయడానికి, రెండోది రిమైనింగ్ నా బాడీలో నెక్స్ట్ టైం వర్క్ చేయడానికి స్టోర్ చేసుకున్నా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. దీన్నే మ్యాథమెటికల్లీ కనుక పెట్టినట్టయితే నాకు ఇచ్చిన ఎనర్జీ క్యూ అనుకో, దాన్ని ఏం చేసావు? సర్టెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ చేయడానికి వాడుకున్నావు, దట్ ఈస్ డబ్ల్యూ. కరెక్టేనా? మిగతాది వచ్చేటప్పటికల్లా నా బాడీలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ కింద స్టోర్ అయింది. కరెక్టేనా? ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, నేను దీన్ని ఈ అని రాయడం కరెక్టా, డెల్టా ఈ అని రాయడం కరెక్టా? ఈకి డెల్టా ఈకి తేడా ఏంటి? ఈ ఈజ్ ద యాక్యురేట్ వాల్యూ, డెల్టా ఈ వచ్చేటప్పటికల్లా చేంజ్. అవునా? ఈ ఇంటర్నల్ ఎనర్జీ ఏంటి? నా బాడీలో ఆల్రెడీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఉండిద్దిగా, ప్లస్ దానికి యాడ్ అయింది. కరెక్టేనా? అంటే నా బాడీ యొక్క ఇంటర్నల్ ఎనర్జీని పెంచడానికో తగ్గడానికో పనికి వచ్చింది. కరెక్టేనా?
బట్ నాట్ ఇట్స్ ఎగ్జాక్ట్ వాల్యూ కదా. కాబట్టి ఇక్కడ నేను రాసేటప్పుడు ఏం రాయాలి, ఇట్ ఈస్ డెల్టా ఈ. కరెక్టేనా? ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్ మొత్తం చూసుకో, క్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ డెల్టా ఈ. దాన్ని ఏమంటారు, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. సో సింపుల్ లాంగ్వేజ్ లో రాస్తున్నా, క్యూ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. క్లారిటీ వచ్చిందా? దీన్ని ఏమంటారు, మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. రెండోది, ఇందాకడే మీరు వర్క్ డన్ ప్రెజర్ వాల్యూమ్ గ్రాఫ్ లో చూసారు, అవునా, పివి గ్రాఫ్ లో, అవునా. కాబట్టి ఇక్కడ వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ పి ఇంటూ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ అని చెప్పొచ్చుగా. క్లియరా? కాబట్టి ఎక్స్ప్రెషన్ ఏమైంది ఇప్పుడు, క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ పి ఇంటూ డెల్టా వి ఫర్ 1 mole ఆఫ్ ద గ్యాస్ ఈస్ కన్సర్న్. క్లారిటీ వచ్చిందా? నా ఇప్పుడు దీని మీద బేస్ అయ్యి మనకు 5 ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అడియాబాటిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, వాటిల్లో జరిగే చేంజెస్ ఏంటి, వాటన్నింటినీ కూడా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క అప్లికేషన్స్ అంటారు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అర్థమైనట్టేనా? క్లియరా? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, it is also known as law of conservation of energy. It is also known as law of conservation of energy. రెండోది, mathematically if Q is the amount of heat absorbed to perform a mechanical work done W, with change in internal energy delta E, then first law of thermodynamics is represented as Q is equal to delta E plus W, where work done W is equal to P into delta V for 1 mole of the gas. So in terms of pressure and volume, Q is equal to delta E plus P into delta V, where P is external pressure, and delta V is the చేంజ్ ఇన్ వాల్యూమ్. క్లియరా? దానిలో క్వశ్చన్ రాసుకోండి. ఇక్కడ చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే అర్థమైంది కదా, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ డెల్టా వి, దట్ ఈస్ నథింగ్ బట్ పి ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఎలా రాయొచ్చు, V2 మైనస్ V1, దట్ ఈస్ ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనీషియల్ వాల్యూమ్ చేసుకుంటే వచ్చేస్తుంది. అండ్ యూనిట్స్ షుడ్ బి ఏమేమి ఉండాలి, స్టాండర్డ్లో జౌల్స్ అయి ఉండాలి. క్లియరా? దాని మీద క్వశ్చన్ రాసుకోండి. Find the amount of work done when a gas expands from 5 liters to 15 liters, against vacuum. So pressure ఇచ్చేసాను, వాల్యూమ్స్ ఇచ్చేసాను, వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. సాల్వ్ చేయండి, డైరెక్ట్లీ తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? ఇమీడియట్లీ దాన్ని సాల్వ్ చేయమంటే నన్ను క్వశ్చన్ అడగాలి, సార్ క్వశ్చన్లో వాల్యూమ్స్ ఉన్నాయి, ప్రెషర్ ఇవ్వలేదు ఎలా అని చెప్పి. అవునా? ప్రెషర్ నేను మీకు ఆల్రెడీ ఇచ్చేసాను, అదే ప్రెషర్ అగైనెస్ట్ వాక్యూమ్, ఎంటీ స్పేస్. అవునా? అంటే అవతల పక్క నుంచి తోయడానికి, ఫర్ అన్ ఎగ్జాంపుల్
డోర్ ఉంది, యువతల పక్క నుంచి మనిషి దీన్ని తోస్తున్నాడు. సో దీని మీద ప్రెషర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం పని చేస్తావు, వీడు దీని మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాడు డివైడెడ్ బై ఏరియా చేసుకుంటే వస్తుంది. అవునా? ఇప్పుడు ఏమైంది పాయింట్లో, అగైనెస్ట్ వాక్యూమ్, అవతల పక్క మనిషే లేడు. అర్థమైందా? సో అవతల పక్క తోసే మనిషే లేదంటే ఫోర్స్ ఎంత, 0 కదా. 0 డివైడెడ్ బై ఎనీథింగ్, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 0. సో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడైనా నీకు థర్మోడైనమిక్స్ లో వాక్యూమ్ అని చెప్పాడు అంటే ఆపోజిట్ గా ప్రెషర్ లేదు అని. సో ఆపోజిట్ గా ప్రెషర్ లేదు అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎంత, 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో వర్క్ డన్ ఎంత ఇప్పుడు, ఇట్ ఈస్ 0 జౌల్స్. పాయింట్ అర్థమైందా? ఎప్పుడైనా ఒక గ్యాస్ వాల్యూమ్కి అగైనెస్ట్ గా ఎక్స్పాండ్ అయిందంటే వర్క్ డన్ ఎంత అవుతుంది, 0 అవ్వాలి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ లో ప్లస్లు మైనస్లు చాలా ఇంపార్టెంట్. అవునా? దాన్ని ఏమంటారు, సైన్ కన్వెన్షన్ అంటారు. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సైన్ కన్వెన్షన్ లో ఎంతమంది క్వాంటిటీస్ ఉన్నారు, క్యూ, డెల్టా ఈ, డబ్ల్యూ. క్లియరా? జాగ్రత్తగా చూసుకోండి. క్యూ హీట్ అయితే అబ్జార్బ్ అవుతుంది లేదా బయటికి వెళ్ళిపోతుంది, ఇవాల్వ్ అవుతుంది. అలాగే ఇంటర్నల్ ఎనర్జీ అయితే ఇంక్రీజ్ అవుతుంది లేకపోతే డిక్రీజ్ అవుతుంది. వర్క్ డన్ బై ద సిస్టమ్ జరుగుతుంది, ఆన్ ద సిస్టమ్ జరుగుతుంది. ఓకేనా? వీటిల్లో ముందు క్లారిటీ మెయింటైన్ చేసుకోండి. అబ్జార్బ్ అవ్వడం, ఎవాల్వ్ అవ్వడం రెండు తెలుసు కదా. తీసుకోబడింది, ఇవ్వబడింది. ఓకేనా? ఎప్పుడైతే హీట్ తీసుకోబడుతుందో ఇట్ ఈస్ ప్లస్ క్యూ, ఇవ్వబడుతుందో మైనస్ క్యూ. ఈ పాయింట్ క్లియరా? నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ డైరెక్ట్లీ చెప్పొచ్చు. ఇంక్రీజ్ అయితే కనుక ప్లస్ డెల్టా ఈ, డిక్రీజ్ అయితే కనుక మైనస్ డెల్టా ఈ. ఓకేనా? రెండోది వర్క్ డన్ బై ద సిస్టమ్, అంటే సిస్టమ్ వర్క్ డన్ చేసింది. సో సిస్టమ్ ఎప్పుడైతే వర్క్ డన్ చేస్తుందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డబ్ల్యూ, అంటే అగైనెస్ట్ ద సరౌండింగ్స్ ఇది తోస్తుంది. అలా కాకుండా సరౌండింగ్స్ యొక్క ప్రెషర్ అప్లై ఎక్కువైంది అనుకోండి, అది దీన్ని తోస్తాయి. అవునా? అప్పుడు దాన్ని ఏమంటారు, ఆన్ ద సిస్టమ్. దాన్ని ఎలా రాయాలి, మైనస్ డబ్ల్యూ. క్లియరా? సో ఇందులో ఇంటర్నల్ ఎనర్జీ డైరెక్ట్లీ తెలిసిపోతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ 2 క్వాంటిటీస్, అబ్జార్బ్డ్ ప్లస్ క్యూ, ఇవాల్వ్డ్ మైనస్ క్యూ. వర్క్ డన్ బై ద సిస్టమ్ ప్లస్ క్యూ, ఆన్ ద సిస్టమ్ మైనస్ క్యూ. క్లియరా? ఇది అర్థమైతే దానిలో కేసెస్ చూద్దాం. సైన్ కన్వెన్షన్ రాసుకోండి. సైన్ కన్వెన్షన్ ఫర్ క్యూ, డెల్టా ఈ అండ్ డబ్ల్యూ. అయిపోయిందా? నెక్స్ట్ ఇది అప్లికేషన్స్ ఆఫ్ ఫస్ట్ లా. మీకు డైరెక్ట్లీ ఫస్ట్ లా మీద క్వశ్చన్స్ అడగడు, అడిగేవన్నీ కూడా అప్లికేషన్సే ఉంటాయి. ఓకేనా? దాంట్లో ఫస్ట్ ప్రాసెస్ చూసుకోండి. ఫస్ట్ అప్లికేషన్ దట్ ఈస్ ఐసోథర్మల్ ప్రాసెస్. డిఫైన్ చేస్తారు ఎవరైనా? మనం యాక్చువల్లీ ఇందులో ప్రాసెస్లన్నీ కూడా ఎవరు కాన్స్టెంట్ గా ఉంటున్నారు దాన్ని బట్టి చెప్పాం. ఓకేనా? నౌ ఐసోథర్మల్ ప్రాసెస్ వచ్చేటప్పటికల్లా చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ 0. అంటే సింపుల్ గా ఇంకో లాంగ్వేజ్ లో చెప్పాలంటే టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా పెట్టి ఒక ప్రాసెస్ ని మనం చేస్తే దాన్ని ఏమంటారు, ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఐసోథర్మల్ ప్రాసెస్ లో టెంపరేచర్ కాన్స్టెంట్. క్లియరా? మరి హీట్ కాన్స్టెంట్, హీట్ మారొచ్చా? ఇక్కడ మెయిన్ కన్ఫ్యూజన్ కి క్లారిటీ మెయింటైన్ చేసుకోండి. హీట్ టెంపరేచర్ రెండు సేమ్ కాదు. టెంపరేచర్ కాన్స్టెంట్ మెయింటైన్ చేసినంత మాత్రాన హీట్ కాన్స్టెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మెల్టింగ్ తెలుసు కదా, ఐస్ తీసుకుంటావు, 0 degrees కంటే టెంపరేచర్ ఎప్పుడైతే పెరగడంలో అది కరగడం స్టార్ట్ అవుతుంది. అవునా? అది టోటల్ కరిగిపోయి వాటర్ కింద మారేదాకా నువ్వు టెంపరేచర్ని అబ్జర్వ్ చేస్తే అది ఎక్కడ ఉండిద్ది, 0 దగ్గరే ఉండిద్ది. అవునా? మరి 0 దగ్గరే ఉంటే ఐస్ గానే ఉండాలిగా, కానీ ఎలా మారిపోయింది, వాటర్ కింద మారిపోయింది. అంటే తీసుకున్న హీట్ అంతా ఏమైంది, దాన్ని సాలిడ్ ఫేజ్ నుంచి గ్యాస్ లిక్విడ్ ఫేజ్ లోకి మార్చడానికి సరిపోయింది. అలాగే దాన్ని వేపరైజ్ చేస్తావు ఎక్కడ, 100 degrees దగ్గర. నువ్వు కంటైనర్లో ఉన్న వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యేదాకా టెంపరేచర్ 100 ఉండిద్ది. మరి తీసుకున్న హీట్ అంతా ఏమైంది,
ఇవాపరేట్ చేయడానికి అయిపోయింది. అర్థమైందా? కాబట్టి క్యూ టీ రెండు సైమల్టేనియస్లీ కాన్స్టెంట్గా ఉండవు, ఏదైనా ఒకటే ఉంటుంది. క్లియరా? దానిలో ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం. ఎవరైనా ఐసోథర్మల్ ప్రాసెస్. క్లియరా? మనం ఏంటంటే ఇక్కడ ఈ అన్ని ప్రాసెస్లో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎలా మారిపోతుందో అబ్జర్వ్ చేస్తాం. క్లియరా? మనం ఆల్రెడీ చదువుకున్న ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి? Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ వర్క్ డన్, లేదా ఇదే ప్లేస్లో నేను P ఇంటూ డెల్టా వి రాసుకోవచ్చు. క్లారిటీనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఏ డైరెక్ట్ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. సో టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేశాను అంటే ఇంటర్నల్ ఎనర్జీ కూడా కాన్స్టెంట్ ఉండాలిగా. కాబట్టి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఏమైపోయింది అప్పుడు? జీరో. అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ మారదు అండ్ హెన్స్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా మారదు. ఇప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంతే ఉంటుందా? దానిలో మార్పు వచ్చిద్దా? మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ గారు 0 అయిపోయారు కాబట్టి డబ్ల్యూ మిగిలింది. కరెక్టేనా? ఇప్పుడు దీనిలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ చూడండి. ఇన్ అన్ ఐసోథర్మల్ ప్రాసెస్ హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ అన్నాడు. దెన్ కరస్పాండింగ్లీ వర్క్ డన్ ఏమైంది? బై ద సిస్టమా ఆన్ ద సిస్టమా? ఏమైంది? ఇది ప్లస్ పోయిందండి, అది కూడా ప్లస్ డబ్ల్యూ అయింది. కాబట్టి ఇట్ ఈస్ ప్లస్ డబ్ల్యూ, అంటే వర్క్ డన్ బై ద సిస్టమ్. అలా కాకుండా రివర్స్, హీట్ ఈజ్ ఇవాల్వ్డ్ బై ద సిస్టమ్, అప్పుడు ఏమైంది? మైనస్ డబ్ల్యూ, అంటే వర్క్ ఈస్ డన్ ఆన్ ద సిస్టమ్. బిట్ ఎలా అడుగుతున్నాడు అర్థమైందా? క్లియరా? ఫస్ట్ వన్ ఐసోథర్మల్ ప్రాసెస్, the process that takes place at constant temperature. The process that takes place at constant temperature, therefore delta T is equal to 0. Here internal energy is directly proportional to temperature, therefore delta E is equal to 0. దానిలో ఉన్న రెండు కేసెస్ రాసుకోండి. క్యూ పాజిటివ్ అంటే ఏంటి? హీట్ అబ్జార్బ్డ్. మైనస్ అంటే హీట్ ఇవాల్వ్డ్. ఓకేనా? దీంట్లో సెకండ్ ప్రాసెస్ దట్ ఈస్ అడియాబాటిక్ ప్రాసెస్. దీనిలో ఎవరు కాన్స్టెంట్ ఉంటారు? హీట్ రిమైన్స్ కాన్స్టెంట్, అంటే హీట్ తీసుకోబడదు, హీట్ ఇవ్వబడదు. ఓకేనా? దెన్ ఫస్ట్ లా ఎలా మారిపోద్ది? ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఈయన 0, కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ, లేదా డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ. క్లియరా? ఇప్పుడు దీనిలో నాకు అప్లికేషన్స్ చెప్పండి. ఫస్ట్ వన్ ప్లస్ డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ. ఫస్ట్ దానిలో ఏమైంది? వర్క్ డన్ బై ద సిస్టమ్. కరెక్టేనా? సో ఇది ప్లస్లో ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది? మైనస్. ఓకేనా? కాబట్టి డెల్టా ఈ ఆల్సో మైనస్ అయిపోయింది, అంటే డెల్టా ఈ మైనస్ ఈ అయింది. అంటే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిందా పెరిగిందా? తగ్గింది. కాబట్టి అడియాబాటిక్ ప్రాసెస్లో ఈ వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్, ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజెస్. అదే రివర్స్లో అయితే ఆన్ ద సిస్టమ్ ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజెస్. క్లియరా? మా రిలేషన్స్ అర్థమవుతున్నాయా? మధ్యలో ఎక్కడ డౌట్ వస్తే ఇమీడియట్లీ అడగండి. ఓకేనా? అంతే తప్ప ఊరికి ఎక్కించుకుంటా కూర్చోమాకండి. అడియాబాటిక్ ప్రాసెస్ అర్థమైనట్టేనా? నెక్స్ట్ మూడోది ఐసో కోరిక్ ప్రాసెస్. దీంట్లో కోర్ స్టాండ్స్ ఫర్ వాల్యూమ్, కాబట్టి ఇందులో ఎవరు కాన్స్టెంట్గా ఉంటారు? వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఏ ప్రాసెస్ ఇన్ విచ్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఈజ్ నోన్ యాజ్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఓకేనా?
నా దీంట్లో చేంజ్ మనం డైరెక్ట్లీ మాట్లాడలేం కాబట్టి ఇక్కడ వర్క్ డన్ దేనిలో రాసుకోవాలి P ఇంటూ డెల్టా విలో రాసుకోవాలి. V కాన్స్టెంట్ అంటే డెల్టా V ఎంత అవుతుంది 0. డెల్టా V 0 అంటే P ఇంటూ డెల్టా V 0నేగా అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ డెల్టా V. ఇది ఎంత అయిపోయింది ఇప్పుడు 0 అంటే వర్క్ డన్ 0. కాబట్టి ఫస్ట్ లో ఎలా మారిపోద్ది Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా E. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పండి. ఇప్పుడు ఇందులో ఎవరు వస్తారు ఇప్పుడు ప్లస్ Q అయితే ఏమైంది మైనస్ Q అయితే ఏమైంది బాడీ వర్క్ ఏం చేయట్లేదుగా హీట్ అబ్జార్బ్ చేసుకుంది అనుకోండి చేసుకున్న దాన్ని మొత్తాన్ని స్టోర్ చేసుకుంటుంది అవునా కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ ఏమైంది ఇంక్రీజెస్ ఇచ్చేసింది ఎక్కడి నుంచి ఇవ్వాలి బయట నుంచి ఛాన్స్ లేదు కాబట్టి తన యొక్క ఇంటర్నల్ ఎనర్జీని బయటకి ఇచ్చేయాలి కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజెస్. క్లియరా ఎన్నోది ఇప్పుడు 4వ నెక్స్ట్ ఐసోబారిక్ ప్రాసెస్ ఓకేనా బార్ దేని యూనిట్స్ ప్రెజర్ యొక్క యూనిట్స్ కరెక్టేనా కాబట్టి ఐసోబారిక్ అంటే ఇందులో ఎవరు రిమైన్స్ కాన్స్టెంట్ ప్రెజర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో చేంజ్ ఇన్ ప్రెజర్ ఎక్కడైనా కనబడింది అసలు లేదుగా ఓన్లీ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఉంది అవునా కాబట్టి ఇక్కడ నువ్వు ప్రెజర్ని కాన్స్టెంట్ మెయింటైన్ చేసుకున్నా లేదా ప్రెజర్ని మార్చినా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో ఎటువంటి తేడా పడదు అవునా కాబట్టి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా E ప్లస్ P ఇంటూ డెల్టా V ఆర్ Q ఈజ్ ఈక్వల్ టు ప్లస్ W రిమైన్స్ ద సేమ్ నో చేంజెస్. క్లారిటీ వచ్చిందా అందువల్ల ఈ ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ 5 ప్రాసెస్ లో ద ఓన్లీ ప్రాసెస్ ఇన్ విచ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డజంట్ అండర్గో ఎనీ వేరియేషన్ ఈస్ ఐసోబారిక్ ప్రాసెస్. క్లారిటీ వచ్చిందా ఐసోబారిక్ ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అక్కడ పాయింట్ రాసుకోండి as change in pressure is not a part of first law of thermodynamics, hence isobaric process has no impact on first law of thermodynamics. ఓకేనా ఇంకా లాస్ట్ లో డిస్కస్ చేసేది 5th one. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సైక్లిక్ ప్రాసెస్. సో సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఒక స్టేట్ దగ్గర స్టార్ట్ చేసావు ఒక కంప్లీట్ సైకిల్ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఎగ్జాక్ట్లీ అదే స్టేట్కి వచ్చి ఆగావనుకో దాన్ని ఏమంటారు సైక్లిక్ ప్రాసెస్ అంటారు. నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ని బట్టి నువ్వు ఎన్నిసార్లు తిరిగావు డిపెండ్ అవుతుంది. ఓకేనా దీంట్లో ఏమవుతాయి ఏ స్టేట్లో అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వచ్చి ఆగాం కరెక్టేనా కాబట్టి దీంట్లో ఏవైతే స్టేట్ వేరియబుల్స్ ఉన్నాయో అవి సున్నాలు అయిపోతాయి కరెక్టేనా బికాస్ ఫస్ట్ ఉంది మళ్ళీ వచ్చి అక్కడికే ఆగాం. డిఫరెన్స్ అంటే ఏంటి ఫైనల్ మైనస్ ఇనీషియల్ చేస్తావు ఫైనల్ ఇనీషియల్ రెండు సేమే కదా సేమ్ వాల్యూ నుంచి సేమ్ తీస్తే ఎంత వస్తుంది 0 వస్తుంది. సో స్టేట్ వేరియబుల్స్ రిమైన్స్ ద సేమ్. సో ఇందులో ఆల్రెడీ మీకు చెప్పాము అవునా క్యూ పాత్ ఫంక్షన్ డబ్ల్యూ పాత్ ఫంక్షన్ కానీ డెల్టా ఈ స్టేట్ ఫంక్షన్ కాబట్టి ఫర్ ఏ సైక్లిక్ ప్రాసెస్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోద్ది 0. పాయింట్ అర్థమైందా ఇప్పుడు డెల్టా ఈ గారు 0 అయిపోతే నీకు ఎక్స్ప్రెషన్ ఎలా మారింది క్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఓకేనా దీని నుంచి పెద్దగా చెప్పాల్సింది కూడా ఏం లేదు. క్యూ కనుక ప్లస్ అయినట్టయితే వర్క్ డన్ బై ద సిస్టమ్ మైనస్ అయినట్టయితే ఆన్ ద సిస్టమ్. ఇవి ఆల్రెడీ తెలిసినాయి కానీ అది కాదు ఇంపార్టెంట్. సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 5 ప్రాసెస్లో ఇంతకుముందు ఎక్కడో చూసావు ఎక్కడ ఐసో థర్మల్ ప్రాసెస్ ఎందుకు అక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ సో ఇంటర్నల్ ఎనర్జీ 0 అయిపోయింది అవునా కాబట్టి ఏ సైక్లిక్ ప్రాసెస్ resembles the
ఐసోథర్మల్ ప్రాసెస్, అది పాయింట్. అంటే ఐసోథర్మల్ ప్రాసెస్, సైక్లిక్ ప్రాసెస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఐడెంటికల్గా ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? cyclic process, the process that starts and ends at the same state is known as cyclic process. Here q comma w are path functions, hence changes whereas the state function that is E, internal energy, remains the same. Therefore delta E is equal to 0 and Q is equal to W. అక్కడ నోట్ రాసుకోండి. ఏ సైక్లిక్ ప్రాసెస్ రిజంబుల్స్ అంటే సేమ్ ఉంటుంది అని, రిజంబుల్స్ ద ఐసోథర్మల్ ప్రాసెస్ అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా? అక్కడ దాకా ఫాస్ట్గా రివైజ్ చేసండి ఒకసారి.